అంటే నీ ఇష్ట ప్రకారంగా కాదు, నీ ఆలోచన ప్రకారంగా కాదు, నీ అభిప్రాయం ప్రకారంగా కాదు. నీ హృదయము ఆయన చిత్తం అనగా ఆయన వాక్యమైనది కాబట్టి ఆ వాక్య ప్రకారంగా ఆ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన త్రిప్పుతూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు అది ఎక్కడికి నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు కాబట్టి అది ఎక్కడికి నడిపించుకోవాలో ఆ హృదయాన్ని, ఆ రాజు హృదయాన్ని లేకపోతే రాజుని లేకపోతే ఆయన యొక్క వధువుని ఎక్కడికి నడిపించుకోవాలో అక్కడికి ఆయనే నడిపించుకుని వాడై ఉన్నాడు. కాబట్టి అందువలన ఆయన యొక్క చేతిలో ఎవరి హృదయం అయితే ఉన్నదో వారి హృదయాన్ని ఆయన చిత్త ప్రకారంగా నడిపించుకుని